ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 మే 2026. బాప్దాద చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను కర్మేంద్రియ చీతిగా అయ్యానా? ఏ కర్మేంద్రియము నన్ను మోసం చేయటం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఈరోజు ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు స్వయంతో ఏ ప్రతిజ్ఞ చేసుకోవాలి? జవాబు: ఏ కర్మేంద్రియము ఎప్పుడు చంచలం అవ్వరాదు. నేను నా కర్మేంద్రియాలను నా వశంలో ఉంచుకోవలసిందే అని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోండి. బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అమల్లోకి తప్పకుండా తీసుకుని రావాలి. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, కర్మాతీతులుగా అవ్వాలి అంటే ఏ కర్మేంద్రియంతోనూ వికర్మలు చేయకండి. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు చాలా మోసం చేస్తాయి. కనుక స్వయాన్ని సంభాళన చేసుకోండి. ఓం శాంతి. పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? ఇలా మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రతి విషయంలో స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. నేను ఆత్మాభిమానిగా అయి కూర్చున్నానా? తండ్రిని స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అని బాబా యుక్తిని తెలియచేస్తారు. ఎందుకంటే ఇది మీ ఆత్మిక సైన్యం. ఆ సైన్యంలో సదా యువకుల్నే చేర్చుకుంటారు. ఈ సైన్యంలో 14-15 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. వారే కాక చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ సైన్యం మాయపై విజయం పొందేందుకు తయారు చేయబడింది. ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది బాబా నుండి అనంతమైన ఆస్తిని తీసుకోవాలి. ఎందుకంటే మాయ చాలా కఠినమైనది. మాయ చాలా ప్రబలమైందని స్వయంగా పిల్లలకు కూడా తెలుసు. ప్రతి కర్మేంద్రియం చాలా మోసం చేస్తుంది. మొట్టమొదట అన్నిటికంటే ఎక్కువగా మోసం చేసే కర్మేంద్రియం ఏది? కళ్ళు అన్నిటికన్నా ఎక్కువగా మోసం చేస్తాయి. తన పత్ని ఉన్నప్పటికీ ఎవరైనా అందమైన వారిని చూసినప్పుడు తక్షణము ఆ వైపు ఆకర్షింపబడతాయి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. వారిని స్పర్శించాలనే ఆలోచన కలుగుతుంది. మనం బ్రహ్మకుమారి కుమారులము, సోదరి సోదరులము అని సదా బుద్ధిలో ఉంచుకోమని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇందులో మాయ చాలా గుప్తంగా మోసం చేస్తుంది. కనుక పూర్తి రోజులో ఏ కర్మేంద్రియాలు మోసం చేశాయి అని చాట్లో కూడా రాయాలి. ఈ కళ్ళు అన్నిటికన్నా పెద్ద శత్రువు. ఫలానా వారిని చూశాము, మా దృష్టి వెళ్ళింది అని చాట్లో రాయాలి. సూరదాసు ఉదాహరణ కూడా ఉంది కదా. తన కళ్ళను తానే తొలగించుకున్నాడు. స్వయాన్ని పరిశీలన చేసుకుంటే కళ్ళు చాలా మోసం చేస్తాయని తెలుస్తుంది. ఎవరైనా అందంగా ఉన్న వారిని చూసినట్లయితే తమ పత్ని కూడా వదిలి వారికి బలిహారి అవుతారు. ఎవరైనా పాడటంలో చురుకుగా ఉండి బాగా అలంకరించుకుని ఉంటే తక్షణం కళ్ళు చంచలమైపోతాయి. అందుకే ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయని బాబా చెప్తారు. భలే సర్వీస్ కూడా చేస్తారు, కానీ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ శత్రువుపై పూర్తి గమనం ఉంచాలి, లేకుంటే మనం మన పదవిని భ్రష్టం చేసుకుంటామని తెలుసుకోండి. ఫలానా వారిని చూసినప్పుడు మా దృష్టి వెళ్ళిందని తెలివైన పిల్లలు తమ డైరీలో నోట్ చేసుకుని తమకు తామే శిక్షను విధించుకోవాలి. భక్తి మార్గంలో కూడా పూజ చేసే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెడితే వారు తమను తాము గిల్లుకుంటారు. కనుక ఎప్పుడైనా ఎవరైనా అటువంటి స్త్రీ ఎదురుగా వస్తే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడే నిల్చుని చూడరాదు. కళ్ళు చాలా మోసం చేస్తాయి. అందుకే సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. పురుషుల ముందు భాగంలో, స్త్రీలను వెనక భాగంలో కూర్చోబెడతారు. కొందరు స్త్రీలను అస్సలు చూడరు. పిల్లలైన మీరు చాలా శ్రమ పడాలి. విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవటం చిన్న మాటేమీ కాదు. వారు 10, 12, 20 వేలు, 1-2 లక్షల కోట్లు జమ చేస్తారు. కానీ అదంతా సమాప్తమైపోతుంది. పిల్లలైన మీకు అవినాశి ఆస్తి లభిస్తుంది. మీకు అన్నీ ప్రాప్తిస్తాయి. ఏ వస్తువునైనా ప్రాప్తి చేసుకునేందుకు అక్కడ కష్టపడే అవసరం ఉండదు. కలియుగం అంతిమానికి సత్యుగం ఆదికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ పనికి వచ్చే వస్తువు ఏదీ లేదు.
ఇప్పుడు ఇది ఈ పురుషోత్తమ సంఘం యుగం. పురుషోత్తమ అను శబ్దాన్ని తప్పకుండా రాయాలి. మనుషుల నుండి దేవతలుగా చేసే ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. స్వర్గాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, మీ ధర్మం చాలా సుఖంనిచ్చేది. మనుషులకు ఏమీ తెలియదు. స్వర్గం అంటే ఏమిటో భారతవాసులు కూడా మర్చిపోయారు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని స్వయం క్రైస్తవులు కూడా చెప్తారు. ఈ లక్ష్మీనారాయణను దేవీ దేవతలని అంటారు కదా. కనుక తప్పకుండా భగవంతుడే వారిని అలా తయారు చేస్తారు. చాలా శ్రమ పడాలని బాబా చెప్తారు. ఏ కర్మేంద్రియము మమ్మల్ని మోసం చేసిందో అని రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. నోరు కూడా చాలా మోసం చేస్తోంది. మొదట కచేరీ జరుగుతూ ఉండేది. అందరూ తమ తప్పులు తెలియజేసేవారు. మేము ఫలానా వస్తువును దాచుకుని తిన్నామని స్పష్టంగా చెప్పేవారు. ఇలా మా యుద్ధం చేస్తుందని మంచి మంచి గొప్ప ఇంటి పిల్లలు కూడా చెప్పేసేవారు. దాచుకుని తినటం కూడా దొంగతనమే. అది కూడా శివబాబా యజ్ఞంలో దొంగతనమే. ఇది చాలా చెడ్డది. పైసా దొంగలించినా లక్షల దొంగలించినా ఒకటే. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. చెడ్డ అలవాటు ఉంటే మనం ఏమవుతాము? స్వర్గానికి వెళ్ళటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ అందులో పదవులు కూడా ఉంటాయి కదా. రాజు ఎక్కడా, ప్రజలు ఎక్కడా, ఎంత వ్యత్యాసం. కనుక కర్మేంద్రియాలు కూడా చాలా మోసం చేస్తాయి. వాటిని చాలా సంభాలన చేసుకోవాలి. ఉన్నత పదవిని పొందాలి అంటే పూర్తిగా బాబా ఆజ్ఞానుసారం నడవాలి. బాబా ఆజ్ఞాపిస్తారు. మాయ మధ్యలో వచ్చి విఘ్నాలను వేస్తుంది. బాబా చెప్తారు, మర్చిపోకండి, లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాపడతారు. ఫెయిల్ అయ్యే వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. నరుని నుండి నారాయణునిగా అవుతామని మీరంటారు. కానీ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీ లెక్కాచారాన్ని తీయండి. కష్టపడి అర్థం చేసుకొని అమలులోనికి తెచ్చేవారు చాలామంది ఉన్నారు. అయితే దీని ద్వారా మీ ఉన్నతి చాలా జరుగుతుందని బాబా చెప్తారు. రోజంతటి లెక్కాచారాన్ని తీయాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు ఈవిడ చాలా బాగుందని మాట్లాడాలనే ఆలోచన వస్తుంది. ఈమెకు ఏదైనా బహుమానం ఇవ్వాలి, ఇలా తినిపించాలి అని చింతన నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ శ్రమ ఉందని పిల్లలు అర్థం చేసుకున్నారు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి చెప్తారు, అక్కడ చింతించాల్సిన విషయాలు ఏవి ఉండవు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు, చింత అనే మాటే ఉండదు. అక్కడ కూడా చింత ఉంటే మరి నరకానికి స్వర్గానికి వ్యత్యాసం ఏముంటుంది? పిల్లలైన మీరు చాలా చాలా ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుని ద్వారా చదువుతున్నారు. బాబా చెప్తారు, మాయ నిందింపచేస్తుంది. మీరు నాకు అపకారం చేశారు, నేను ఉపకారం చేస్తాను. పిల్లలు, మీరు ఒకవేళ కుదృష్టిని ఉంచుకుంటే మీకు మీరే నష్టం చేసుకుంటారు. గమ్యం చాలా పెద్దది. కనుక ఏ వికర్మలు చేయలేదు కదా, ఎవరిని మోసం చేయలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోమని బాబా చెప్తారు. ఇప్పుడు వికర్మాచితులు కావాలి. వికర్మాచిత్ శకం గురించి మీకు తప్ప ఎవరికి తెలియదు. బాబా చెప్తారు, వికర్మాచితులకు అయ్యి 5000 సంవత్సరాలు అయింది. మళ్ళీ వికర్మలు చేయటం వలన వామ మార్గంలోకి వెళ్తారు. కర్మ, అకర్మ, వికర్మ అను పదాలున్నాయి కదా. మాయారాజ్యంలో మనుషులు ఏ కర్మ చేసినా అది వికర్మనే అవుతుంది. సత్యుగంలో వికారాలు ఉండవు. కనుక ఏ వికర్మలు జరగవు. ఇది కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. మీరు త్రినేత్రులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారు చేయవారు ఒక్క బాబాయే. మీరు ఆస్తికులు కనుక త్రికాలదర్శులు. పూర్తి డ్రామా రహస్యం మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము. మళ్ళీ ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. వారెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. వారిని గురువు అని కూడా అనలేము. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు సర్వులకు సద్గతి జరుగుతుంది. వారు ధర్మస్థాపకులని పిలువబడతారు, గురువులు కాదు. ధర్మస్థాపకులు ధర్మస్థాపనకు నిమిత్తమైన వారు. వారు సద్గతిని ఇవ్వరు.
వారిని స్మృతి చేయటం వలన ఎలాంటి సద్గతి కలగదు. వికర్మలు వినాశనం అవ్వవు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మాయ చాలా కఠినమైనది. దీనిని గురించే గొడవలు జరుగుతాయి. మీరు శివశక్తి పాండవ సైన్యం. మీరంతా మార్గదర్శకులు. శాంతిధామము సుఖధామాలకు మార్గం తెలియచేస్తారు. నిజమైన గైడ్స్ మీరే. బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని, మళ్ళీ మీరు పాపకర్మలు చేస్తున్నట్లయితే 100 రెట్ల పాపం అంటుకుంటుందని అందరికీ చెప్తారు. సాధ్యమైనంత వరకు ఏ వికర్మలు చేయరాదు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. పిల్లలకు మాయ ద్వారా తుఫాన్లు వస్తాయి. స్త్రీ పురుషులు అని భావించటం వల్ల తుఫాన్లు వస్తాయి. కనుక ఈ కళ్ళపై ఎంత అధికారాన్ని ఉంచుకోవాలి? మనం శివబాబా పిల్లలము. తండ్రితో ప్రతిజ్ఞ చేసి రాఖీ కూడా కట్టుకుంటారు. అయినా మాయ మోసం చేస్తుంది. తర్వాత తప్పించుకోలేరు. కర్మేంద్రియాలు ఎప్పుడు వశంలో ఉంటాయో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడగలదు. మేము లక్ష్మీనారాయణులకు అవుతామని చెప్పటం సులభమే, కానీ వివేకం కూడా కావాలి కదా. తండ్రి చెప్తున్నారు, ఆజ్ఞను అమలు చేయండి. బాబా బాబా అని అంటూ ఉండండి. బాబా నుండి మనం పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇలాంటి టీచర్ ఎప్పుడూ ఎక్కడా లభించరు. ఈ విషయాలన్నీ దేవతలకు కూడా తెలియకుంటే తర్వాత వచ్చే ధర్మాల వారికి ఎలా తెలుస్తాయి? బాబా చెప్తారు, నేను ఏం చెప్పినా ఇది శివబాబా చెప్తున్నారని భావించండి. ఈ దాదా చెప్తున్నారని అనుకోకండి. ఇతను నా రథం. ఇతడేం చేస్తాడు? పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇచ్చేది నేను. ఈ రథం ఇవ్వదు కదా. ఇప్పుడు అతడు పూర్తిగా బెగ్గర్. ఇతను కూడా బాబా నుండి ఆస్తి తీసుకుంటాడు. ఎలాగైతే మీరు పురుషార్థం చేస్తున్నారో అలా ఇతను కూడా పురుషార్థం చేస్తాడు. ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నాడు. ఈ రథము లోన్ తీసుకోబడింది. తమో ప్రధానమైనది. మీరు పూజ దేవీ దేవతలుగా అయ్యేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే శివబాబా ఎలా వచ్చి చదివిస్తారు? నాకు సంశయం ఉంది, నాకు అర్థం అవ్వటం లేదని అంటూ ఉంటారు. తండ్రి స్మృతి లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. శిక్షలు పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతోంది. రాజులకు ఎంతోమంది దాసీలు ఉంటారు. ఈ బాబాకు రాజులతో సంబంధం ఏముండేది? దాసీలను కట్నంగా ఇస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలు ఉన్నప్పుడు సత్యుగంలో ఇక ఎందరుంటారు? ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో బాబాకు తెలుసు. ఈ సమయంలో మరణిస్తే ఏ పదవిని పొందుతారో ప్రతి ఒక్కరి లెక్కాచారం ద్వారా బాబా తెలియచేయగలరు. చివరిలో కర్మాతీత అవస్థను అందరూ నెంబర్ వారుగా పొందుతారు. ఇది సంపాదన. సంపాదనలో మనుషులు చాలా బిజీగా ఉంటారు. భోజనం చేస్తున్న టెలిఫోన్ చెవిపై ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇక్కడకు పేదవారు సాధారణమైన వారే వస్తారు. ధనవంతులు సమయం ఎక్కడుంది అని అంటారు. అరే, కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. కనుక బాబా మధురాతి మధురమైన పిల్లలకు పదే పదే తెలియచేస్తారు. ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని ఇవ్వాలి. శివబాబా వచ్చి ఉన్నారని మాకు తెలియదని ఎవరు అనరాదు. రోజంతా బాబా బాబా అని అంటూ ఉండండి. కొంతమంది పిల్లలు చాలా స్మృతి చేస్తారు. శివబాబా అని అనటంతోనే కొందరి పిల్లలకు ప్రేమతో కన్నీళ్లు వచ్చేస్తాయి. ఎప్పుడు వెళ్ళి కలుస్తామా అని అనుకుంటారు. చూడకపోయినా వారు తప్పిస్తూ ఉంటారు. కానీ కొందరు చూసినా నమ్మరు. వారు దూరంగా కూర్చుని కన్నీరు కారుస్తూ ఉంటారు. అద్భుతం కదా. అనేక మందికి బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. ముందు ముందు చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుషులు మరణించు సమయంలో భగవంతుణ్ణి స్మృతి చేయమని చాలామంది చెప్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి. తండ్రి చెప్తారు, పిల్లలు పురుషార్థంలో మేకప్ చేసుకుంటూ ఉండండి. అవకాశం లభించినప్పుడు మేకప్ చేసుకోండి. సంపాదన చాలా గొప్పది. కొంతమందికి ఎంత అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. అలా అవ్వరాదని తండ్రి చెప్తారు. మీ కళ్యాణాన్ని చేసుకోండి. తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. తండ్రి మిమ్మల్ని పురుషుల్లో ఉత్తములుగా తయారు చేస్తారు. ఇదే మీ ముఖ్య ఉద్దేశం.
బాబా సర్వీస్ కొరకు చాలా యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వీరు అంతా నిజమే చెప్తున్నారని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం ద్వారానే పూర్తి ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఇలాంటి కరపత్రాలను అన్ని భాషల్లో ముద్రించవలసి ఉంటుంది. భారతదేశం ఎంత పెద్దది మాకు తెలియదని ఎవరు చెప్పరాదు. ప్రతి ఒక్కరికి తెలియాలి. అరే, విమానాల నుండి కరపత్రాలను వేశాము, వార్తాపత్రికల్లో వేశాము, మీరు మేల్కోలేదు అని మీరంటారు. ఇది కూడా చూపించబడింది. నచ్చా? మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయంలో ఏ చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని పరిశీలించి తొలగించుకునేందుకు శ్రమ చేయాలి. మీ సత్యమైన లెక్కాచారాన్ని ఉంచుకోవాలి. తండ్రి ఆదేశానుసారం నడవాలి. సెకండ్ పాయింట్, తండ్రికి చెడ్డ పేరు తెచ్చే కర్మ ఏది చేయరాదు. మీ ఉన్నత గురించి గమనం ఉంచుకోవాలి. కొద్దిగానైనా చెడు దృష్టి ఉండరాదు. ఈరోజు వరదానము. స్థూలము లేక సూక్ష్మంలో ప్రతి ఆజ్ఞను పాలన చేసే సంపూర్ణ ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లలైతే సూక్ష్మ ఆజ్ఞను పాలన చేస్తారో వారికే స్థూలమైన ఆజ్ఞను పాలన చేసే శక్తి వస్తుంది. సూక్ష్మము మరియు ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరం స్మృతిలో ఉండండి, లేక మనస వాచ కర్మల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత మరియు అశుద్ధత ఉండరాదు. ఒకవేళ సంకల్పంలో కూడా పాత అశుద్ధ సంస్కారం టచ్ చేస్తే సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందువలన ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవరాదు. అప్పుడు సంపూర్ణ ఆజ్ఞాకారులు అని అంటారు. స్లోగన్: తండ్రిని తెలుసుకుని హృదయపూర్వకంగా బాబా అని అనటం అన్నిటికంటే గొప్ప విశేషత. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు కర్మయోగిగా అవ్వండి. కర్మయోగుల ముందుకు ఎలాంటి వారు వచ్చినా వారు స్వయం సదా న్యారా ప్యారాగా ఉంటారు. వీరిది ఈ పాత్ర నడుస్తుందని జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. వారు మంచిని మంచిగా భావించి సాక్షిగా చూస్తారు. చెడ్డవారిని దయాహృదయులుగా అయ్యి దయాదృష్టితో పరివర్తన చేసే శుభభావనతో సాక్షిగా ఉండి చూస్తారు. ఇదే ఏకరస స్థితిని తయారు చేసుకునే సాధనము. అచ్చా, ఓం శాంతి.